టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కలర్ ఫోటోస్ సినిమాతో ఈయన వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు సుహాస్. ఇక కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన ఈయన నేడు హీరోగా మారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఈ క్రమంలోనే రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వచ్చాడు సుహాస్. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్గా థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ను అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఎప్పుడంటే హీరో సుహాస్ తాజాగా నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ఈ సినిమాకు దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఇందులో శివాని నాగారం హీరోయిన్గా నటించగా శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. ఇక ఫిబ్రవరి 2న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా 3 రోజులలోనే 8 కోట్లకు పైగా కలెక్షన్ను రాబట్టింది. కాగా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో లాభాల దిశలో దూసుకుపోయింది. కానీ అదే సమయంలో రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్ సలాం సినిమాలు రిలీజ్ కావడంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు థియేటర్స్ తగ్గాయి. అయితే అప్పటికే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో తనదైన ముద్ర వేసింది. అయితే ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో విడుదలపై అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఓటీటీ విడుదలపై ఆహా తాజాగా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. అందులో మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ తెలిపింది. ఇక ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్కు చెక్ పెడుతూ ఆహాలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్ను మాత్రం ఆహా ఇంకా ప్రకటించలేదు. కాగా మొన్నటి వరకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాను మార్చి 8 లేదా 15న రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఆహా ఓటీటీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ అని తెలుస్తోంది. మరి త్వరలోనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.